హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వస్తుందన్నా, లేదంటే ఏదన్నా పూజా కార్యక్రమాలున్నా కూడా మనకి ఆ రోజు చేసుకునే పనులు కొన్నుంటే, ముందుగా చేసుకునే పనులు కొన్నైతే ఉంటాయి. అవి చేసుకోవడం వల్ల మనకి ఆ రోజు టెన్షన్ లేకుండా ఫ్రీగా మనం పూజ కార్యక్రమాలనేవి చేసుకోవచ్చు. అందుకోసమని నేను ముందుగా నెయ్యయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం పూజ చేసుకునేటప్పుడు ప్రసాదాలు చేయాలి కదా! సో, దానిలోకి నెయ్యయితే ఫ్రెష్‌గా ఉంటే బావుంటుందని చెప్పేసి నేను నెయ్యయితే ప్రిపేర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను. నెక్స్టు పులిహోర చేసుకోవడానికి చింతపండు గుజ్జయితే ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం చింతపండుని శుభ్రంగా కడిగి ఈ విధంగా పొయ్యి మీద కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇగో ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చల్లారిన తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసి ఒక చిల్లులు గిన్నె తీసుకొని ఈ విధంగా గుజ్జంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా పిప్పి మిగిలేంత వరకు కూడా మొత్తం గుజ్జు వచ్చేంత వరకు కూడా స్క్వీజ్ చేసుకొని మిగిలిన పిప్పి తీసేసి ఈ గుజ్జుని స్టవ్ మీద పెట్టేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా పోయి మనకి ఓన్లీ చింతపండు గుజ్జయితే మిగులుతుంది. ఈ మిగిలిన పిప్పిని మనం రాగి వస్తువులు గానీ, లేదంటే ఇత్తడి సామాన్లు గానీ తోముకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టిన ఈ చింతపండు గుజ్జులో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టి ఇలా వాటర్ అన్నీ పోయి ఇలా గట్టిగా గుజ్జు రెడీ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి, అలాగే పులిహోర చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను బయటికెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొనొచ్చాను. ఇంకా పూజకు కావాల్సినవి చాలా తీసుకురావాల్సినవి ఉన్నాయి. అవేంటో ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.